హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏ రాశి వారైనా చూడొచ్చు. అండ్ నేను రీడింగ్ అప్లోడ్ చేసే టైం కొంచెం మారుతుంది. 2 to 3 బిట్వీన్, అంటే 2 PM to 3 PM ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 లోపు ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. బికాస్ నెట్ చాలా స్లో ఉంది. సో నేను ఎప్పుడు 2కి అప్లోడ్ చేస్తాను కాదు. సో మీరు ఒక్కొక్కసారి 3కి చెక్ చేయండి. 3:30 లోపే ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. నేను 2 లోపే వీడియో చేసేసి అప్లోడ్ పెట్టేస్తాను. బట్ నెట్ స్లో ఉండడం వల్ల చాలా స్లోగా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు సరే 2 to 3:30 లోపు నేను వీడియో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఆఫ్టర్నూన్ మ్యాక్స్ అయిపోతే 2K, లేదంటే 1 hour 1.5 hour పట్టేస్తుంది టైము. సో అందుకే ఒకసారి మీతో చెప్తాము. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దాం. మీరు ఇక్కడ కలిసే ఉన్నా విడిపోయినా ఎవరైనా సరే చూడొచ్చు ఈ రీడింగ్. బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ ఫర్దర్గా చాలా మందికి రీచ్ అవుతాయి మీరు లైక్ చేయడం వల్ల. సో మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ. ఖచ్చితంగా మీ పర్సన్ ఒక రియలైజేషన్కి అయితే వచ్చారు, మీరే తన కరెక్ట్ పర్సన్ అని. సో యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ హిమ్ ఆర్ హర్. సో ఫస్ట్ మెసేజ్ డెసిషన్ టైం. సో ఖచ్చితంగా మీరిద్దరూ మీ రిలేషన్షిప్లో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక క్లారిటీకి రావాలి అనే థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీ పర్సన్ డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. దట్స్ వై ఇక్కడ ఏంటంటే యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ అనే ఒక మెసేజ్ రావడం, అండ్ మీ పర్సన్ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకోవడం. అండ్ మోస్ట్లీ ఇది పాజిటివ్ అయ్యి ఉండొచ్చు. సో తను డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, అదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకునంటే ఇక్కడ చాలా మందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీన్స్ డిఫరెంట్ రిలీజియన్స్, different castes, especially different religions. మీరు డిఫరెంట్ రిలీజియన్, మీ పర్సన్ వేరే రిలీజియన్ అయి ఉండొచ్చు. సో వీటి వల్ల కూడా మీ రిలేషన్షిప్లో రైట్ నౌ స్టక్ ఎనర్జీ కానీ కమ్యూనికేషన్ లేకపోవడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకునే మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, ఐ నీడ్ సమ్ స్పేస్ నౌ. సో మీ పర్సన్ మేబీ రైట్ నౌ మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉండకపోవచ్చు, బికాస్ తనకి స్పేస్ కావాలి, తనకి టైం కావాలి. బికాస్ ఎస్పెషల్లీ మీరు డిఫరెంట్ రిలీజియన్స్ అయితే తను ఒక డెసిషన్ తీసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి తనకి టైం కావాలి. బట్ తనకు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది, మీరే తన కరెక్ట్ పర్సన్ అని. బట్ ఏదైతే వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి, లేదా తను ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి తనకు కొంచెం టైం కావాలి, ఆర్ ఇంట్లో ఒప్పించిన అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. మేబీ మీ పర్సన్కి ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి, లేదా ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ రైట్ నో తను ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోవడం వల్ల తను ఇప్పుడు స్పేస్ కోరుకుంటున్నారు, అంతేగాని ఇక్కడ నెగిటివ్గా అయితే కాదు. వెరీ వెరీ క్లియర్. అండ్ ట్రూ లవ్, ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక రియలైజేషన్ ఉంది, మీది ట్రూ లవ్ అని. అట్ ద సేమ్ టైం తను కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు తనది ట్రూ లవ్ అని. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా తనది ట్రూ లవ్ అని, ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ. తను ఖచ్చితంగా మిమ్మల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అంటే
తను ప్లే చేయట్లేదు మీతో, మీ ఎమోషన్తో ప్లే చేయట్లేదు. తను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని మిమ్మల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ తనది ట్రూ లవ్ అనే ఒక మెసేజ్ అయితే మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ, అగైన్ ద సేమ్ మెసేజ్ ఆల్మోస్ట్. సో తనకి ఖచ్చితంగా మీరు కావాలి తన లైఫ్లో. దానికి ఏం చేయాలో అదంతా మీ పర్సన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు విడిపోయి ఉన్నా, లేదా కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య, ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తనకు ఖచ్చితంగా మీరు కావాలి అని. అండ్ తను చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ తనకి కొంచెం స్పేస్ తీసుకున్నా అది కూడా మీ రిలేషన్షిప్ కోసమే అని. నెక్స్ట్ రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. Under the deck, release your ex. The time has come to clear your energy. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్ వద్దు, ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నారు, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అని ఫీల్ అవుతూ ఉన్నారు, ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీ ఎనర్జీని, మీ ఎక్స్ని కంప్లీట్గా రిలీజ్ చేయండి. ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల మీకు అది హెల్ప్ అవుతుంది. మేబీ మీరు ఆల్రెడీ మీ పర్సన్తో ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు, బట్ మీకు పాస్ట్ పర్సన్ గుర్తొస్తున్నారు, ఆ పర్సన్ ఇంకా కంప్లీట్గా లెట్కో చేయలేకపోతున్నారు అని అంటే పర్టికులర్లీ వాళ్ళ కోసం ఈ మెసేజ్. మీరు ఇప్పుడు లెట్కో చేయాలి, మీరు ఎనర్జీని క్లియర్ చేయాలి అని అర్థం. అండ్ యూ డిజర్వ్ లవ్, యూ ఆర్ లవబుల్, ఫస్ట్ మెసేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పెషల్లీ నేను ఇది డిజర్వ్ చేయను, నేను ఈ లవ్కి డిజర్వ్ కాదు, నాకన్నా నా పర్సనే డిజర్వ్. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు మిమ్మల్ని పెట్టుకోవాలి. మీరు మిమ్మల్ని ఎలా రెస్పెక్ట్ చేసుకుంటారు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో మిగతా పర్సన్స్ కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అండ్ ప్యాషన్, అలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. అగైన్ ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి, జాయ్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు ఏదైతే ఎనర్జీని మీరు ఇస్తూ ఉంటారో, లైక్ యూనివర్స్కి కానీ లేదా ఎవరికైనా, అదే మీకు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో మీరు ఏమి ఇస్తున్నారు ఎదుటి వ్యక్తికి, ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. సో ఖచ్చితంగా మీరు ఏ పర్సన్తో అయితే డీల్ చేస్తూ ఉంటారో ఆ పర్సనే మీకు కరెక్ట్ పర్సన్ అని ఇక్కడ మెసేజ్. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. సో ఖచ్చితంగా మీ పర్సనే మీకు కరెక్ట్ పర్సన్ అని అర్థం. ఇక్కడ లేదు ఈ పర్సన్ కాదేమో, నాకు ఇంకో పర్సన్ వస్తారేమో అని ఎవరైనా సరే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే నో, మీరు ఆల్రెడీ మీ పర్సన్ని మీట్ అయ్యారు అని అర్థం. ఓపెన్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్, ఓపెన్ యూర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. అగైన్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఏ పర్సన్తో అయితే ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ మంచివారా కాదా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. అంటే ఆ పర్సన్ని లవ్ చేయడం అనేది మీకు సేఫ్ అనే అర్థం. అంటే ఆ పర్సన్ మంచివారని అర్థం. అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాము, ఈ రిలేషన్షిప్ వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నాము అని అంటే కనుక ఎస్, ఈ టైంలో మీరు మిమ్మల్ని ఫ్రీ చేసుకోవాలి. బికాజ్ రిలేషన్షిప్ అనేది ఒకరినొకరు లిఫ్ట్ చేసేలా ఉండాలి తప్ప ఒక పర్సన్ ఇంకో పర్సన్ డౌన్ చేసేలా ఉండకూడదు. ఒకరు మనతో రిలేషన్షిప్లో ఉన్నారంటే మన హ్యాపీనెస్ అదే లైక్ పెరగకపోయినా పర్లేదు కానీ తగ్గకూడదు. ఒకవేళ మీరు ఒక కేజ్ లాగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఫీల్ అవుతూ ఉంటే ఎస్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీ లైఫ్ని మీ చేతిలోకి తీసుకునే టైం వచ్చేసింది అని అర్థం. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ మెసేజ్ హియర్. ఏంటంటే మీరు మీ పర్సన్తో కలిసి ఉంటే రైట్ నౌ మీరు మీ పర్సన్తో కలిసి కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయండి. అది మీ రిలేషన్షిప్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మేబీ మీకు కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, బట్ మీ పర్సన్తో కలిపి మీరు టైం స్పెండ్ చేయడం వల్ల ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టారో మెసేజెస్ చూద్దాం.
ఓ మై గాడ్, ఆల్మోస్ట్ సేమ్ మెసేజెస్. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ చూద్దాం, విచ్ ఈస్ టెంపరెన్స్. ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నో పేషెన్సీ అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే ఆల్రెడీ మనకు వచ్చింది ఐ నీడ్ సమ్ స్పేస్ నో అనే మెసేజ్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్, బికాజ్ మీ పర్సన్ రైట్ నో తన సిచ్యువేషన్స్, తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. బికాస్ తను ఉన్న పొజిషన్ అంత బాగాలేదని అర్థం. తను ఎమోషనలీ అవ్వచ్చు, లేదా తను చేస్తున్న వర్క్ అవ్వచ్చు, లేదా తను ఉన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు. రైట్ నో తనైతే యాక్టివ్గా అయితే లేరు. ఖచ్చితంగా తనకు కొంచెం టైం కావాలి. తను రైట్ నో పేషెన్సీ మోడ్లో ఉన్నారు, నాట్ ఇన్ యాక్టివ్ మోడ్. అండ్ 9 ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్. అగైన్ వచ్చే అబ్స్టికల్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఎలా ఫేస్ చేయాలి ఏంటి అవన్నీ అని. రైట్ నో తను ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేరు కాబట్టి అది ఆ ఫేస్ చేసే ధైర్యం వచ్చేదాకా కొంచెం టైం తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ వాండ్స్, చారియట్ అండ్ 8 ఆఫ్ సోర్డ్స్. ఈ టైంలో మీ పర్సన్ ఖచ్చితంగా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. తను తెలియకుండానే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారు, బట్ తీసుకుంటున్నారు, బట్ చాలా చాలా స్లో మూవింగ్. అది కూడా మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. బికాస్ చారియట్ అంటేనే లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండి. సో అంత ఈజీ కాదు. తను ఏదైతే గోల్ అనుకున్నారో దాన్ని రీచ్ అవ్వడం, అది మీ మ్యారేజ్ అవ్వచ్చు, లేదా రియూనియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికోసం యాక్షన్ అయితే తీసుకుంటున్నారు, బట్ అది ఇంకా కనిపించడం లేదు. ఓకే. అండ్ 8 ఆఫ్ సోర్స్, కంప్లీట్లీ ఫీలింగ్ స్టక్ ఇక్కడ. అందుకే తన యాక్షన్ తీసుకోవడం కష్టమవుతుంది. ఫీలింగ్ స్టక్, ఎమోషనలీ క్యారింగ్ సో మచ్ బర్డెన్, ఎమోషనలీ ఆర్ ఫిజికలీ. కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే తన సిచ్యువేషన్ అంతగా బాగాలేదు, తను రైట్ నో గో త్రూ అవుతున్నారు. సో ఈ టైంలో మీరు మూవ్ ఆన్ అవ్వద్దు. ఖచ్చితంగా నాకు న్యూ బిగినింగ్ కావాలి, మీరంటే తనకి ఇష్టం ఉంది. రైట్ నో తను ఉన్న సిచ్యువేషన్ వల్ల స్టక్ ఎనర్జీలో ఉన్నాను, సో కొన్ని ఫేస్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను. బికాస్ ద చారియట్, స్లోలీ బట్ షోర్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు అనే మెసేజ్ మీకు ఇస్తున్నారు. బికాస్ ఇక్కడ మీ పర్సన్కి తెలుస్తుంది మీరు మూవ్ ఆన్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు, లేదా మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు అని. 6 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. బట్ అవ్వద్దు, నేను వస్తున్నాను, నా కోసం వెయిట్ చేయి అనే ఒక మెసేజ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ విత్ కింగ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మీ పర్సన్ ఖచ్చితంగా ఎమోషనలీ కనెక్టెడ్ ఉన్నారు ఇంకా. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్. సో మీ పర్సన్కి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి. సో సేమ్ మెసేజ్ ఆల్మోస్ట్ చూసారా, మన హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూసినా, టారో మెసేజ్ చూసినా ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని వెయిట్ చేయమని ఒక మెసేజ్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్కి, గైడెన్స్కి, రిలేషన్షిప్కి, మనీకి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఆ సబ్జెక్ట్ని కనుక నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.